ఎక్స్పాండ్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యూజింగ్ సూటబుల్ ఐడెంటిటీస్. ఇక్కడ ఇంకొక ఐడెంటిటీ నేర్చుకుందాం. ఇది చూడండి, ఎక్స్ ప్లస్ 2y ప్లస్ 4z హోల్ స్క్వేర్. ఇది ఏ ఫార్ములా ప్రకారంగా ఉందంటే ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ప్లస్ 2xy ప్లస్ 2yz ప్లస్ 2zx. సో ఈ ఫార్ములా ప్రకారం దీన్ని ఏం చేస్తామంటే వేద్దాం. ఇక్కడ ఎక్స్ అంటే ఎక్స్, వై అంటే 2y, జెడ్ అంటే 4z. చూడండి ఎలా రాద్దాము. ఎక్స్ ప్లస్ 2y ప్లస్ 4z హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అంటే ఇక్కడ ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్ స్క్వేర్, వై అంటే వై ప్లేస్లో ఎంత తీసుకోవాలా 2y హోల్ స్క్వేర్ ప్లస్ జెడ్ ప్లేస్లో 4z హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ అంటే ఎంత ఎక్స్, వై అంటే 2y ప్లస్ 2yz అంటే 2 ఇంటూ వై ఎంత 2y, z అంటే 4z ప్లస్ 2zx అంటే 2 ఇంటూ 4z ఇంటూ ఎక్స్. ఇప్పుడు చూడండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2y హోల్ స్క్వేర్ అంటే ఎంత 2y ఇంటూ 2y కదా, అంటే ఎంత అవుతుంది 2 2s are 4y స్క్వేర్ ప్లస్ 4y స్క్వేర్. అదేలాగా 4z హోల్ స్క్వేర్ అంటే ఎంత 4z ఇంటూ 4z, 4 4s are 16z స్క్వేర్ ప్లస్ 16z స్క్వేర్. ఇక్కడ చూడండి 2 ఇంటూ 2 4xy. అదేవిధంగా 2 2s are 4, 4 4s are 16yz. ఇక్కడ చూడండి 2 4s are 8, z ఇంటూ x zx. టూ ఎక్స్ మైనస్ వై ప్లస్ జెడ్ హోల్ స్క్వేర్. ఇది చూడండి, ఇది కూడా సేమ్ ఫార్ములా. ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ప్లస్ 2xy ప్లస్ 2yz ప్లస్ 2zx. ఇక్కడ చూడండి, దీన్ని కూడా ఎలా రాస్తాము 2x, ఈ మైనస్ వైని ఏం చేస్తామంటే ప్లస్ ఇంటూ మైనస్ వైగా రాద్దాం ప్లస్ జెడ్ స్క్వేర్. మిగతాంతా సేమ్. చూడండి, ఎక్స్ ప్లేస్లో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2x, వై ప్లేస్లో మైనస్ వై, జెడ్ ప్లేస్లో జెడ్. ఇంతే మనం రాయాల్సింది. సో 2x హోల్ స్క్వేర్ అంతే కదా, ఎక్స్ స్క్వేర్ అంటే 2x హోల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అంటే మైనస్ వై హోల్ స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్, జెడ్ అంటే జెడ్డే కాబట్టి 2 ఇంటూ ఎక్స్ ఎంత 2x ఇంటూ వై ఎంత మైనస్ వై ప్లస్ 2yz, 2y అంటే ఎంత మైనస్ వై ప్లస్ జెడ్ అంటే ఇంటూ జెడ్ అంటే ఎంత జెడ్ ప్లస్ 2 ఇంటూ జెడ్x అంటే జెడ్ అంటే జెడ్, ఎక్స్ అంటే 2x. 2x హోల్ స్క్వేర్ ఎంత 4x స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ అంటే ఎంత మైనస్ వై ఇంటూ మైనస్ వై ప్లస్ వై స్క్వేర్ జెడ్ స్క్వేర్. ఇక్కడ చూడండి 2 2s are 4 మైనస్ చూడండి ప్లస్ ఇంటూ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ 2 2s are 4 4xy. ఇక్కడ కూడా చూడండి ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2yz. ఇక్కడ చూడండి 2 2s are 4 xz అన్నా రాయొచ్చు, zx అన్నా రాయొచ్చు. ఇలా మీరు కొంత కన్ఫ్యూజ్ అవుతా ఉన్నారు అంటే ఇక్కడ బ్రాకెట్స్ పెట్టుకొని కూడా చేయొచ్చు, తప్పేం లేదు. ఇక్కడ బ్రాకెట్స్ పెట్టుకొని కూడా చేయొచ్చు. ఇప్పుడు ఇంకా కొంచెం ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ప్రాబ్లం మైనస్ 2x ప్లస్ 3y ప్లస్ 2z హోల్ స్క్వేర్. ఇది కూడా సేమ్ ప్రాబ్లం. సో ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ప్లస్ 2xy ప్లస్ 2yz ప్లస్ 2zx. ఇక్కడ చూడండి, ఇక్కడ మైనస్ 2x ఉంది కదా, అంటే ఎక్స్ బదులు మైనస్ 2x తీసుకోండి. అప్పుడు ఏమొస్తుంది మైనస్ 2x ఒక బ్రాకెట్లో పెట్టుకోండి ప్లస్ వై అంటే ప్లస్ 3y ప్లస్ 2z. ఇక్కడ ఎక్స్ అంటే ఎంత ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2x, వై ఈజ్ ఈక్వల్ టు 3y, జెడ్ ఈజ్ ఈక్వల్ టు 2z. ఇంకా సబ్స్టిట్యూట్ చేసుకొని పోవడమే. ఎక్స్ స్క్వేర్ అంటే మైనస్ 2x హోల్ స్క్వేర్, వై స్క్వేర్ అంటే 3y హోల్ స్క్వేర్, జెడ్ స్క్వేర్ అంటే 2z హోల్ స్క్వేర్ ప్లస్ 2xy అంటే 2 ఇంటూ బ్రాకెట్ వేసుకున్న ఎక్స్లా ఇంటూ లాగానే మైనస్ 2x, వై అంటే ఎంత 3y ప్లస్ ఇప్పుడు 2yz కదా 2 ఇంటూ వై అంటే 3y, జెడ్ అంటే 2z ప్లస్ 2 ఇంటూ జెడ్ అంటే ఎంత 2z
ఇంటూ ఎక్స్ అంటే ఎంత -2x, ఇంకా సింప్లిఫై చేసుకొని పోవడమే. -2x హోల్ స్క్వేర్ ఏమవుతుంది, పక్కన రాసుకోండి. -2x ఇంటూ -2x, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 2s are 4, x ఇంటూ ఎక్స్ స్క్వేర్. సో 4x² ప్లస్ 3y హోల్ స్క్వేర్ అంటే 3y ఇంటూ 3y. అప్పుడు ఏమవుతుంది, 3 3s are 9, y ఇంటూ y స్క్వేర్. అప్పుడు ఏమవుతుంది 9y స్క్వేర్. అదేలాగా 2z స్క్వేర్ అంటే 2z ఇంటూ 2z ఎంత వస్తుంది, 2 2s are 4, z ఇంటూ z స్క్వేర్. సో 4z². ఇక్కడ చూడండి, ఫస్ట్ సింబల్స్ మల్టిప్లై చేస్తాం. ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది. సో ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 2s are 4, 4 3s are 12 xy. ఇక్కడ చూడండి, ఇక్కడ అన్ని ప్లస్ సింబల్స్ ఉంది కాబట్టి నో ప్రాబ్లం. 2 3s are 6, 6 2s are 12 y ఇంటూ yz. ఇక్కడ చూడండి, మళ్ళీ ఇక్కడ ఒక మైనస్ ఉంది కదా, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 2s are 4, 4 2s are 8 z ఇంటూ x zx అన్న రాయొచ్చు, xz అన్న రాయొచ్చు. ఫోర్త్ ప్రాబ్లం 3a మైనస్ 7b మైనస్ c హోల్ స్క్వేర్. ఇక్కడ చూడండి, ఇది కూడా x ప్లస్ వై ప్లస్ జెడ్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు x² ప్లస్ y² ప్లస్ z² ప్లస్ 2xy ప్లస్ 2yz ప్లస్ 2zx ఫామ్లో ఉంది. కాబట్టి ఇక్కడ ఏం చేస్తాం చూడండి, దీన్ని ఈజీగా రాద్దాం. 3a చూడండి ప్లస్ -7b అంటే y బదులు -7b తీసుకోవాలా, ప్లస్ z బదులు ఏం తీసుకోవాలా, -c తీసుకోవాలి. ఓకేనా? సో ఎట్లా రాస్తాము చూడండి, x అంటే 3a, y అంటే -7b, z అంటే -c. ఓకేనా? ఇప్పుడు x² అంటే ఏం రాస్తాము, x అంటే 3a హోల్ స్క్వేర్ ప్లస్ y² అంటే -7b హోల్ స్క్వేర్, z² అంటే -c హోల్ స్క్వేర్ ప్లస్ 2xy అంటే 2 ఇంటూ x ఎంత 3a, y ఎంత -7b ప్లస్ 2yz అంటే 2 ఇంటూ -7b -c ప్లస్ zx అంటే ఎంత 2 ఇంటూ z ఎంత -c, x ఎంత 3a. సో సింప్లిఫై చేద్దాం. 3a² 3a ఇంటూ 3a హోల్ స్క్వేర్ అంటే 3a ఇంటూ 3a, 3 3s are 9, a ఇంటూ a² సో 9a² కదా. ఇప్పుడు చూడండి -7b హోల్ స్క్వేర్ అంటే -7b ఇంటూ -7b ఏమొస్తుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 7 7s are 49 b². సో ప్లస్ 49b². నెక్స్ట్ చూడండి -c హోల్ స్క్వేర్ అంటే -c ఇంటూ -c ఏమవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ c ఇంటూ c² ప్లస్ c². ఇప్పుడు చూడండి, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 3s are 6, 6 7s are 42 ab. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇక్కడ చూడండి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ a అండ్ 2 7s are 14, 14 1s are 14 bc. ఇక్కడ చూడండి, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 3s are 6, ac అన్న రాయొచ్చు, ca అన్న రాయొచ్చు, c ఇంటూ aca లేదా ac కూడా రాయొచ్చు. -2x ప్లస్ 5y మైనస్ 3z హోల్ స్క్వేర్. x ప్లస్ y ప్లస్ z హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు x² ప్లస్ y² ప్లస్ z² ప్లస్ 2xy ప్లస్ 2yz ప్లస్ 2zx. సో ఏమొస్తుంది ఇక్కడ చూడండి, x అంటే -2xగా తీసుకోండి, z అంటే -3zగా తీసుకోండి. x అంటే -2x, y వచ్చి 5ya, z వచ్చి -3z. సో రాద్దాం, -2x ప్లస్ 5y మైనస్ 3z హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు x² అంటే ఎంత -2x హోల్ స్క్వేర్, y² అంటే ఎంత 5y హోల్ స్క్వేర్, z² అంటే ఎంత -3z హోల్ స్క్వేర్ ప్లస్ 2xy 2 ఇంటూ x ఎంత -2x, y ఎంత 5y ప్లస్ 2yz అంటే 2 ఇంటూ y ఎంత 5y, z ఎంత -3z ప్లస్ 2zx అంటే 2 ఇంటూ z ఎంత -3z -2x. చూడండి, -2x హోల్ స్క్వేర్ ఎంత -2x ఇంటూ -2x, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 2s are 4, x ఇంటూ x x² 4x². 5y హోల్ స్క్వేర్ అంటే 5 5s are 25 y². ఇప్పుడు చేద్దాం, -3z ఇంటూ -3z, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 3s are 9, z ఇంటూ z² సో ప్లస్ 9z². ఇక్కడ చూడండి, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 2s are 4, 4 5s are 20, x ఇంటూ y xy.
ఇక్కడ చూడండి మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 5 ఆర్ 10 10 3 ఆర్ 30 వైజెడ్ వై ఇంటూ జెడ్ వైజెడ్. చూడండి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ 2 3 ఆర్ 6 6 2 ఆర్ 12 జెడ్ ఇంటూ ఎక్స్ జెడ్ ఎక్స్ ఆర్ ఎక్స్ జెడ్ ఏది రాసినా కరెక్టే. సిక్స్త్ ప్రాబ్లం 1/4a minus 1/2b plus 1 whole square. So same formula, x plus y plus z whole square is equal to x square plus y square plus z square plus 2xy plus 2yz plus 2zx. సో ఇక్కడ x అంటే ఎంత 1/4a 1/4a, y అంటే ఎంత మైనస్ 1/2b, z అంటే ఎంత 1 చేద్దామా. సో 1/4a minus 1/2b plus 1 whole square is equal to x square అంటే 1/4a whole square plus y square అంటే minus 1/2b whole square. z square అంటే 1 square plus 2xy అంటే 2 ఇంటూ x ఎంత 1/4a, y ఎంత మైనస్ 1/2b ప్లస్ 2yz అంటే 2 ఇంటూ y ఎంత మైనస్ 1/2b, z ఎంత 1 ప్లస్ 2zx 2 ఇంటూ 1 ఇంటూ x ఎంత 1/4a. చూడండి 1/4a హోల్ స్క్వేర్ అంటే 1/4 ఇంటూ 1/4a. The product of numerators by product of denominators. A into a square by 4 4s are 16. So a square by 16. Next చూడండి minus 1/2b into minus 1/2b. Minus into minus plus 1 into 1 1 కదా, b into b square by 2 2s are 4. So plus b square by 4 plus 1 square అంటే ఎంత 1. ఇక్కడ చూడండి జాగ్రత్తగా గమనించండి 2 ఇంటూ 1/4a ఇంటూ మైనస్ 1/2b. ఫస్ట్ సైన్ని మల్టిప్లై చేద్దాం, ప్లస్ ఇంటూ ప్లస్ 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 ఇంటూ మైనస్ మైనస్. ఇది 2 అంటే న్యూమరేటరీ 2/1 అని అర్థం. 2 ఇంటూ 1 2, 2 ఇంటూ 1 2 2 కదా, 2 ముందర మైనస్ మైనస్ 2 ఇంటూ a ఇంటూ b ab బై 1 4s are 4 4 2s are 8 2 1s are 2 4s are క్యాన్సిల్ కూడా పోతుంది. సో మైనస్ 1/4ab వస్తుంది, మైనస్ 1/4ab. ఓకేనా. ఈ టర్మ్ చూద్దాం. ఇప్పుడు 2xy టర్మ్ చేసాం, 2yz టర్మ్ చేద్దాం. ఏముంది 2 ఇంటూ మైనస్ 1/2b ఇంటూ 1. ఇక్కడ చూడండి బై 1 వేసుకోండి, అప్పుడు ఏమొస్తుంది ప్లస్ ఇంటూ మైనస్ 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 ఇంటూ ప్లస్ మైనస్. ఓకే 2 1s are 2 2 1s are 2 b బై 1 2s are 2 2 1s are 2 2 2 క్యాన్సిల్ వస్తుంది, అప్పుడు ఏమొస్తుంది మైనస్ b వస్తుంది. సో ఈ టర్మ్ కూడా అయిపోయింది. ఇంకా లాస్ట్ టర్మ్ 2 ఇంటూ 1 ఇంటూ 1/4a బై 1 కదా, ఇక్కడ బై 1 డైరెక్ట్గా కూడా చేయొచ్చు, మల్టిప్లై చేయొచ్చు, క్యాన్సిల్ కూడా పోతుంది. 2 1s are 2 2 1s are 2 ఏ కూడా ఉంది మా 1 ఇంటూ 1 1 1 4s are 4 2 1s are 2 2s are. సో 1/2a ప్లస్ 1/2a. సో ఇది ప్రాబ్లం.